మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం యదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువులో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వ్యర్థాలు కలవడంతో వేల చేపలు మృత్యువాత పడ్డాయి. నిన్న రాత్రి కురిసిన వర్షంకు రసాయన వ్యర్థాలు కలవడం వల్ల ప్రతి ఏటా ఇలాగే చేపలు చనిపోతున్నాయి. దీంతో దాదాపు 700 కుటుంబాలు ఈ చెరువుపై ఆధారపడి ఉన్నాయి. తమ జీవనోపాధి కోల్పోతున్నామని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జవహర్ నగర్ డంపింగ్ వ్యర్థాలను ఆపకపోతే ధర్నాలకు పోతామని హెచ్చరిస్తారు. మండలంలో కానీ కలెక్టర్ కానీ బట్టి మనం కూడా కంప్లీట్ చేయాలి. మనం కంప్లీట్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ కమిషనర్ ఆఫీస్లో కమిషనర్ కూడా ఇవ్వాలి. యదులాబాద్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం గట్కేసర్ మండలము మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మా చెరువులో ప్రతి సంవత్సరము ఈ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ నుంచి వచ్చిన నీళ్ళు ఎలిమేలి బాగు నుంచి వచ్చిన నీళ్ళతోటి ప్రతి సంవత్సరము లక్షల రూపాయల చేపలు చనిపోవడం జరుగుతున్నది. దీనికి ప్రతి సంవత్సరం మేము గవర్నమెంట్కి విన్నవించుకుంటున్నాము, కానీ మాకు ఎట్లాంటి న్యాయం మాత్రం మాకు జరగడం లేదు. కానీ ప్రతి సంవత్సరం చేప పిల్లలు పోసినట్టే ఉంది, చనిపోయినట్టే ఉంది. దాంతో మాకు వచ్చింది ఏమీ లేదు. మేము ఒక 600 నుంచి 700 కుటుంబాలు మొత్తం దీని మీద జీవనోపాధి మాది. మా జీవనోపాధి మొత్తం ఏమీ లేకుండా జరుగుతున్నది. మీ మీద ఒక ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. మరి ఎన్ని సంవత్సరాలు మేము గవర్నమెంట్కి విన్నవించుకోవాలి? మరి మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయాలన్నా, మండల ఆఫీస్ దగ్గర ధర్నా చేయాలన్నా మాకేం అర్థం కాకుండా పరిస్థితులు. మరి దీనికి ఏమైనా న్యాయం చేసే పరిస్థితులు చేస్తారా, లేకుంటే చెయ్యరా, లేకుంటే అందరం ఏమైనా ఆత్మహత్య చేసుకొని చావాలన్నా? మరి మీరే గవర్నమెంటే మాకు తగిన చర్య తీసుకొని మా న్యాయం చేయాలని మేము కోరుచున్నాం. ప్రతి సంవత్సరం ఇదే విధంగా చావడం జరుగుతుంది. ఇది పట్టించుకున్న గవర్నమెంట్ ఇంతవరకు దీన్ని స్పందన ఎవరు తీసుకుంటే ప్రతి సంవత్సరం పేపర్కి ఇవ్వడం జరుగుతుంది. దీని గురించి డంపింగ్ దాని గురించి ఎవరు గవర్నమెంట్ చర్య తీసుకుంటలేదు. కాబట్టి మేము ఈ న్యాయం చేయకపోతే, గవర్నమెంట్ స్పందన తీసుకోకపోతే మేము సమ్మె చేయడానికైనా ఇంకా పోమని చెప్పి గవర్నమెంట్కి ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది.